ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ నెల 18న తిరుపతిలో ఊరువాడ కార్యక్రమం పేరిట సమావేశం నిర్వహించనున్నట్టు రా ఎన్టీఆర్ అనే అభిమాన సంఘం పేర్కొనడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఎన్టీఆర్ అభిమాన సంఘాలు తెలిపాయి. 100 కోట్ల రూపాయల నిధులు సమీకరించి సేవ చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారన్న ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై తెలుగు రాష్ట్రాల్లో చర్చలు నడుస్తుండటంతో అభిమాన సంఘాలు క్లారిటీ ఇచ్చాయి. ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేసింది రా ఎన్టీఆర్ అభిమాన సంఘం. ఓవైపు ఎన్టీఆర్, మరోవైపు ఆయన అభిమాన సంఘాలు పదే పదే చెబుతున్నా తారక్ రాజకీయ ప్రవేశం చేస్తారన్న వార్త మాత్రం తెలుగు రాష్ట్రాల్లో బలంగా వినిపిస్తోంది.